లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య ఎన్నికలతో పోల్చితే అమెరికా ఎన్నికలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు జరగాలి, ఎప్పుడు కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయాలన్నది ముందుగానే నిర్ణయించుంటుంది. ప్రపంచం తలకిందులైన అధ్యక్ష ఎన్నికలను నవంబర్ 1 మంగళవారం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. అయితే ఎన్నికల డేట్ ఫిక్స్ అయినట్లు అమెరికన్ ఓటర్లు అందరూ ఎవరికి ఓటేయాలన్నది ఫిక్స్ అవ్వరు. ఇక్కడ నాన్ అలైన్డ్ ఓటర్లుగా నమోదు చేసుకునే వారే ఎక్కువ. ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని చెప్పే ఈ ఓటర్లే ప్రతి ఎన్నికల్లో కీలకంగా మారతారు. ఈ ఎన్నికల్లోనూ ఇలాంటి ఓటర్లు 7 స్వింగ్ స్టేట్స్ నుండి ఉన్నారు. అందుకే స్వింగ్ స్టేట్ల నాడి పట్టుకోవడానికి సర్వేలన్నీ పోటీ పడుతున్నాయి. మరి వీటిలో ఏ రాష్ట్రం ఏ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తుంది? గెలుపు ఎవరిని వరించబోతుంది? ఇంత హీట్ రేపుతున్న అమెరికా ఎన్నికల్లో ఓటర్లు తొలి మహిళా అధ్యక్షురాల్ని ఎన్నుకుంటారా, లేదంటే రెండోసారి ట్రంప్కు అవకాశమిస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రధాన ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరగనుండగా వైట్ హౌస్ రేసులో భాగంగా ఇద్దరు అభ్యర్థులు ఇప్పటివరకు చేసిన ప్రచారం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనే ఆసక్తి పెరిగింది. జాతీయ సర్వేల సగటును గమనిస్తే ట్రంప్ కంటే కమలా హ్యారిస్ కాస్త ముందంజలో ఉన్నమాట వాస్తవం. జులై చివర్లో అధ్యక్ష పదవి రేసులు హ్యారిస్ అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెది పైచేయిగా ఉంది. అయితే తాజా గణాంకాల్లో కాస్త మార్పు కనిపించకపోలేదు. అయినప్పటికీ చాలా తక్కువ మార్జిన్తో హ్యారిస్కు అనుకూలంగానే కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తొలి వారాల్లో హ్యారిస్ ప్రచారంలో గట్టి ప్రభావమే చూపించారు. ఆగస్టు చివరి నాటికి దాదాపు 4% పాయింట్ల ఆధిక్యతను సాధించారు. ఇక సెప్టెంబర్ 10న ట్రంప్, హ్యారిస్ మధ్య డిబేట్ తర్వాత కూడా ఈ నెంబర్లలో పెద్ద తేడా కనిపించలేదు. అయితే చివరి దఫా పోలింగ్ సమీపించే కొద్దీ వీరిద్దరి మధ్య మార్జిన్ కూడా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరు గెలుస్తారా అన్నది అంతుబట్టకుండా ఉంది. స్వింగ్ స్టేట్స్లో ఎవరు ఎక్కువ ప్రభావం చూపగలిగితే వారిదే పైచేయి అనడంలో సందేహం లేదు. అయితే ఏ ఓటర్లకు ఏ అంశాలు ప్రధానం అనే దానిపై గెలుపోటములు ఆధారపడతాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. 2007లో ప్రారంభమైన అమెరికా గ్రేట్ రిసెషన్ తర్వాత ప్రతి అధ్యక్ష ఎన్నికల్లో ఆర్థిక సమస్యలు అధిక ప్రాధాన్యత పొందాయి. దీనికి తోడు గత ఎన్నికల ఫలితాల తర్వాత వైట్ హౌస్ దగ్గర ట్రంప్ మద్దతుదారులు చేసిన రచ్చ కారణంగా ఈ ఏడాది అక్టోబర్లో విడుదలైన పోల్లో ప్రజాస్వామ్యం గురించిన ఆందోళనలు కూడా అధిక ప్రభావాన్ని చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక సమస్య ముఖ్యమైనంత మాత్రాన అది మాత్రమే ఓటు వేయడానికి కారణం కాదన్నది కొందరి వాదన. వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, వాటిని ప్రస్తావించే ప్రచార విధానం పోలింగ్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. దీని ప్రకారం అమెరికా వ్యాప్తంగా చూసుకుంటే 5 ప్రధాన సమస్యలు ఈ ఓటింగ్పై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ, ఇమిగ్రేషన్, తీవ్రవాదం, జాతీయ భద్రత, నేరాలు, పన్నులు. ఇటీవల విడుదల చేసిన ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం అమెరికాలో పెరుగుతున్న తుపాకుల పాత్ర, జాతి, బానిసత్వ వారసత్వం వంటివి దశాబ్దాలుగా అమెరికన్ల మధ్య విభిన్న వాదనలకు దారితీస్తున్న అంశాలు. అమెరికాలోని నల్ల జాతీయులపై బానిసత్వ వారసత్వం భారీ ప్రభావాన్ని చూపుతూనే ఉందని, అలాగే ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రజల పట్ల అమెరికా సమానత్వ పోకడ అత్యవసరమని, ట్రంప్ మద్దతుదారుల కంటే 50 పాయింట్లకు పైగా హ్యారిస్ మద్దతుదారులు అనుకూలంగా ఉన్నారు. మరోవైపు తుపాకీ భద్రతను పెంచుతుందని, దేశంలో నేర న్యాయ వ్యవస్థ తగినంత కఠినంగా లేదని హ్యారిస్ మద్దతుదారుల కంటే 40 పాయింట్లకు పైగా ట్రంప్ మద్దతుదారులు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇటీవల చివరి రోజుల్లో కమలా హ్యారిస్ మీడియా ప్రచారాలు, ట్రంప్ విలక్షణమైన ర్యాలీలు చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. అయితే ట్రంప్ బహిరంగ వ్యాఖ్యల్లో అబద్ధాలు అనే పదం స్థిరంగా వినిపించింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కీలకంగా మారిన వలసలు, అబార్షన్ హక్కులపై ట్రంప్, బైడెన్ ప్రభుత్వాన్ని నిందిస్తూ వచ్చారు.
కట్ చేస్తే ట్రంప్ కంటే హ్యారిస్ ప్రజల గురించి పట్టించుకుంటారని 43% మంది అంటుంటే ఈ విషయంలో ట్రంప్ను 37% మంది మాత్రమే నమ్ముతున్నారు. ఇక వీళ్ళిద్దరిలో నిజాయితీపరులు, నమ్మదగిన వాళ్ళు ఎవరు అనే ప్రశ్నకు 41% మంది హ్యారిస్కు మద్దతిస్తుంటే 29% మాత్రమే ట్రంప్ను నిజాయితీపరుడని నమ్ముతున్నారు. ఇక దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో కూడా 45% హారిస్ను ఎంచుకుంటే 39% ట్రంప్కు మద్దతు తెలుపుతున్నారు. అలాగే దేశానికి అవసరమైన మార్పును తీసుకురావడంలో 44% మంది ట్రంప్ కావాలని అంటుంటే 38% హ్యారిస్ అవసరమంటున్నారు. తాజాగా నమోదిత ఓటర్లతో CNN చేసిన సర్వేలో హ్యారిస్కు అనుకూలంగా 41% మంది ఉండగా ఆమెకు అనుకూలంగా 52% ఉన్నట్టు తెలిసింది. అదే ట్రంప్ విషయంలో అనుకూలంగా 41% ఉంటే అననుకూలంగా 54% మంది ఉన్నారు. ఇక్కడ కూడా ఫైట్ టైట్గానే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే స్వింగ్ స్టేట్స్లో కేవలం 2-3% పాయింట్ల తేడాతో కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్లు ఆయా రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. దీన్ని బట్టి పోటీ ఎంత రసవత్తరంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారు అన్నది అంచనా వేయడం కష్టం కూడా. ఇప్పటికున్న అంచనాలను బట్టి చూస్తే కీలకమైన స్వింగ్ స్టేట్స్ నుండి అరిజోనాలో హ్యారిస్ కంటే ట్రంప్ 2% ఆధిక్యంలో ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఈసారి లాటిన్ ఓటర్లు పెరగడం, కాలిఫోర్నియా నుండి డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారులు వలస రావడంతో అక్కడి పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక 1092 నుండి ఒక్కసారి కూడా డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయని జార్జియా గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో బైడెన్ వైపు మొగ్గు చూపారు. ఇక్కడ 33% అమెరికన్ నల్లజాతీ ఓటర్లు ఉండడంతో హ్యారిస్కు కలిసొస్తుందని భావిస్తున్నారు. అయితే మిచిగన్ ఓటర్లు గతంలో బైడెన్కు మద్దతు పలికినప్పటికీ ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో బైడెన్ ఎక్కువగా కలుగజేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఇక్కడ ట్రంప్కు కలిసొస్తుంది. ఇక ఈ ఎన్నికల్లో కీలకంగా మారిన నెవాడా 2004 నుండి రిపబ్లికన్లకు మద్దతివ్వలేదు. అయితే ఈసారి హిస్పానిక్ ఓటర్ల మద్దతుతో ఆ రికార్డును తిరగరాయాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు. నిరుద్యోగం అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో ట్రంప్ పాపులర్ స్లోగన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పనిచేస్తుందని అనుకుంటున్నారు. మరోవైపు గత 2 ఎన్నికల్లో ట్రంప్ వైపు నిలిచిన నార్త్ కరోలినాలో ఈసారి గాలి మారిందనే వాదన ఉంది. ఇక్కడ ఆఫ్రో అమెరికన్లు దాదాపు 22% ఉండగా వీరంతా కమలా హ్యారిస్కు మద్దతిస్తారని డెమోక్రాట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల నార్త్ కరోలినా తుఫాను ప్రభావం ఓటర్లను ప్రభావితం చేస్తుందనే భయం కూడా అధికార డెమోక్రాటిక్ పార్టీని ఆందోళనకు గురిచేస్తుంది. ఇక అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాలో ఓటర్ల నాడి పట్టడం ఎవరి వల్ల కావట్లేదు. గ్రామీణ పట్టణ శివారు ఓటర్లపై ట్రంప్ ఆశ పెట్టుకోగా పట్టణ ఓటర్లను హ్యారిస్ ఆకర్షించే పనిలో ఉన్నారు. మరో కీలక రాష్ట్రం విస్కాన్సిన్ పరిస్థితి కూడా అంతే. నెక్ అండ్ నెక్ ఫైట్లో గెలుపు టైట్గా కనిపిస్తోంది. అయితే ఒక అభ్యర్థికి దేశవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ ఉందో తెలుసుకోవడానికి జాతీయ సర్వేలు ఒక గైడ్లా ఉపయోగపడతాయి తప్ప ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఈ సర్వే ఫలితాలే ప్రామాణికంగా తీసుకోలేం. సర్వేల సగటు ఆధారంగా చూస్తే ఈ ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్గా పరిగణిస్తున్న 7 రాష్ట్రాల్లో పోటీ రసవత్తరంగా ఉంది. ఏ ఒక్క అభ్యర్థికి కూడా నిర్ణయాత్మక ఆధిక్యత కనిపించట్లేదు. అందులోనూ ఇప్పటివరకు అమెరికన్లు ఒక్కో అభ్యర్థిని 2 సార్లు ఎన్నుకున్నారు. దీన్ని బట్టి ట్రంప్ను మరోసారి ఎన్నుకుంటారా లేదంటే కమలకు ఛాన్స్ ఇస్తారా అనేది ఉత్కంఠను రేపుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఉత్కంఠ తీరడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. అప్పటి వరకు వేచి చూస్తే అమెరికా ఎవరిదనేది తేలిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.